హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ నందిని. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఈ టెంపుల్ వచ్చేసి అమ్మవారి టెంపుల్ అండి. ఈ అమ్మవారు వచ్చేసి కోటబండాలమ్మ అమ్మవారి టెంపుల్. ఈ టెంపుల్ ఈ మధ్యనే కట్టారండి. ఈ మధ్యన అంటే కొన్ని ఇయర్స్ అయిందిలేండి. ఇక్కడ అమ్మవారు చూపిస్తున్నాం చూడండి, చాలా మహిమగల అమ్మవారు. ఈ రోజైతే వచ్చేసి లక్ష కుంకుమార్చన పూజ అయితే చేసుకున్నారండి. చేసుకున్న తర్వాత అందరికీ కూడా వాయనం అనేది ఇచ్చారు. పిలిచిన ముత్తైదులందరినీ కూడా, ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా రమ్మని పిలిస్తే వచ్చారండి. ఇక్కడ వచ్చేసి లలిత సహస్రనామ, విష్ణు సహస్రనామం అనేవి చదువుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి లక్ష కుంకుమార్చన పూజ అయితే పూర్తయిపోయిందండి. ఆ తర్వాత లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం చదువుకునే వాళ్ళందరికీ కూడా పూర్తయిపోయినాయి. ఆ తర్వాత కొబ్బరికాయ తెచ్చిన వాళ్ళైతే కొబ్బరికాయ కొట్టమన్నారనేసి ఇక్కడ నేనైతే కొబ్బరికాయ కొట్టానండి. కొబ్బరికాయ కొట్టిన పూర్తయిపోయిన తర్వాత ఇక్కడ అందరికీ కూడా తాంబూలం అనేది ఇస్తున్నారు. ఇంకా తాంబూలంలో ఏమి ఇస్తారో తెలుసు కదండి అందరికీ. ఇంకా జాకెట్ ముక్క, కుంకుమ, పసుపు, ఆకు, ఒక్క, అరటిపళ్ళు, గాజులు ఇవన్నీ కూడా అందరికీ ఎంతమంది ముత్తైదులు వచ్చారో అంతమందికి కూడా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తాంబూలం అనేది ఇచ్చేసారండి. చూడండి, ఇక్కడ అమ్మవారికి హారతి అయితే ఇస్తున్నారు. మ్యూజిక్ చిక్లేత ఇది విస్తృత పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విశ్వమనోరగోరే తత్పాదపద్మం మహిషన్నిధత్స్వ యాసా పద్మాసనస్థా విపులఘటితటీ పద్మపత్రాయతాక్షి లక్ష్మీర్దివేదసే సునువామ సోమమరాతి యతో నిదః దివేదః సరఃపరుషదతి దుర్గాని విశ్వానామేవ సింధం దరితాగ్నివర్మాం తపసా జ్వలంతీం వై. చూస్తున్నారు కదండి, ఇంకొకరికి అందరికీ కూడా తాంబూలం అనేది ఇచ్చేస్తున్నారు. ఈ అమ్మవారి గురించి, ఈ టెంపుల్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా ఈ అమ్మవారి చరిత్ర అనేది చెప్తానండి. నెక్స్ట్ పౌర్ణమి రోజు అయితే మళ్ళీ కుంకుమ పూజలు ఉంటాయి. ప్రతి పౌర్ణమికి, ప్రతి అమావాస్యకి ఈ టెంపుల్లో కుంకుమ పూజలు ఉంటాయి. కుంకుమ పూజకి వెళ్ళినప్పుడు మళ్ళీ వీడియో తీసి డీటెయిల్స్ అన్నీ కూడా నేను అమ్మవారి గురించి, టెంపుల్ గురించి చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను.